హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ లిఖిత. సో, ప్రెగ్నెన్సీ ప్రతి ఒక్కళ్ళు అమ్మ కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి వన్స్ అమ్మయ్యాక అంటే ప్రెగ్నెన్సీ స్టేజ్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల భయాలు గూడా ఉంటాయి హ్యాపీనెస్‌తో పాటు. మరి ముఖ్యంగా 9 మంత్స్ వచ్చేటప్పటికన్నా ముందే నార్మల్ డెలివరీ అవుతుందా? సి సెక్షన్ అవుతుందా? అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. భయపడుతూ గూడా ఉంటారు. అయితే లేబర్ పెయిన్స్‌ని కూడా ఎలా మేనేజ్ చేయాలని గూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రీవియస్‌గా సి సెక్షన్ అయితే ఇప్పుడు వెజైనల్ డెలివరీ అవుతుందా? అంటే వీబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అని కూడా కొంతమంది ఆశపడుతూ ఉంటారు గూడా. మరి బర్త్ పొజిషన్స్ మీద, బేబీ హెల్త్ మీద చాలా మందికి డౌట్స్ గూడా ఉంటాయి. మరోవైపు ఇవన్నీ కూడా అంటే మోడ్ అనేది డెలివరీ మోడ్ అనేది బేబీ అండ్ మదర్ హెల్త్ మీద, సేఫ్టీ మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి అసలు లేబర్ పెయిన్స్‌ని ఎలా మనం మేనేజ్ చేయాలి? నార్మల్ బర్త్‌కి ఏం సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి? వీబ్యాక్ డెలివరీకి క్రైటీరియాస్ ఏంటి? డాక్టర్స్ ఎప్పుడు సి సెక్షన్ బెస్ట్ ఆప్షన్ అని మనకి చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ గూడా మాట్లాడేందుకు మనతో పాటు మన సాక్షి స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ పల్లవి చంద్ర రావుల గారు, సీనియర్ కన్సల్టెంట్ ఎట్ ఫెర్నాండెస్ హాస్పిటల్. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. మేడం చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వచ్చాక హ్యాపీనెస్‌తో పాటు భయాలు కూడా ఉంటాయి. అయితే మనం నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ నార్మల్ బర్త్? అండ్ ఈ నార్మల్ డెలివరీ వల్ల మదర్ అండ్ బేబీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఓకే. సో, ఫస్ట్ వి డోంట్ కాల్ ఇట్ నార్మల్ డెలివరీ. విల్ కాల్ ఇట్ నార్మల్ బర్త్. బర్త్ రైట్. సో, న్యాచురల్ బర్త్ అన్నా, నార్మల్ బర్త్ అన్నా ఏంటి అంటే, సంబడీ హూ సెట్స్ ఇంటూ లేబర్. సొంతంగా లేబర్‌లోకి వెళ్ళడము, లేబర్‌లో ప్రోగ్రెస్ అవ్వడము. అంటే వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఆర్ హ్మ్. ఇంటర్ఫియరెన్స్. అంటే మనం ఏదైనా మెడిసిన్స్ ఇవ్వడము, ఇన్‌స్ట్రుమెంట్స్ వాడడము అలాంటివి చెయ్యకుండా, వాళ్ళే స్పాంటేనియస్‌గా న్యాచురల్ లేబర్‌లోకి వెళ్ళడము, ప్రోగ్రెస్ అవ్వడము, ఇంకా బర్త్ అవ్వడం. హ్మ్. That is no interference from the doctors in రైట్. terms of medicines or any instruments. That హ్మ్. is called as natural birth. And our body is basically designed for natural birth only. హ్మ్. Interventions kosam kaakunda. So ఓకే. that is natural birth. అండ్ ఎలా ఈ నార్మల్ అదే నేచురల్ బర్త్ అనేది మదర్ అండ్ బేబీకి హెల్ప్ చేస్తుంది? ఎందుకు So బెనిఫిట్ అంటూ ఉంటారు గూడా. yes, natural birth is always beneficial, Likita. So హ్మ్. natural birth వల్ల మదర్‌కి రికవరీ చాలా బావుంటుంది. ఎందుకంటే షీ హ్మ్. హస్ గాన్ త్రూ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఫర్ ద బాడీ విచ్ ఇస్ డిజైన్డ్ యాక్చువల్లీ. రైట్. సో ఈ ఆపరేషన్స్ అనేటివన్నీ మెల్లిమెల్లిగా వచ్చినాయి. సో హ్మ్. అదర్‌వైస్ ద బాడీ అండ్ ద బేబీ అండ్ ద పెల్విస్ హావ్ బీన్ డిజైన్డ్ ఫర్ దిస్ ప్రాసెసే. ఓకే. యెస్. సో న్యాచురల్ బర్త్ వల్ల తల్లికి తొందరగా రికవరీ అవ్వడము, తొందరగా లేచి తిరగడము, హ్మ్. తొందరగా తన పనులు తను చేసుకోవడము, బేబీతో తొందరగా బాండింగ్ రావడం ఇవన్నీ రైట్. అండ్ బ్యాక్ టు హర్ రొటీన్ యాక్టివిటీస్ తొందరగా ఉంటుంది. హ్మ్. బేబీకి ఏంటి అంటే ఆ ప్రాసెస్‌లో రావడం వల్ల లంగ్స్ మంచిగా ఏదన్నా ఫ్లూయిడ్ ఉన్నా బయటికి రావడము. హ్మ్. తర్వాత లాంగ్ టర్మ్‌గా బేబీస్‌కి ఈ మధ్యలో సిజేరియన్ అయిన బేబీస్‌కి లాంగ్ టర్మ్‌గా ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి అలెర్జీస్ ప్రాబ్లమ్స్ కానీ, హ్మ్. ఆస్తమా గానీ, చైల్డ్‌హుడ్ ఒబేసిటీ కానీ రావడం ఎక్కువైపోయింది. ఓకే. అండ్ న్యాచురల్ లేబర్ ఎప్పుడు మదర్ బేబీకి బాండింగ్ గూడా తొందరగా ఉంటుంది. బికాజ్ ఆ హ్మ్. పెయిన్ ఉండదు తనకి. సిజేరియన్ పెయిన్ ఉండదు. సో, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ వెరీ ఈజిలీ వెన్ కంపేర్డ్ టు ఎ సిజేరియన్ బర్త్. ఓకే. అలాగే డెలివరీ దగ్గరకొస్తున్నప్పుడు హ్మ్. లేబర్ పెయిన్ తీయడానికి కూడా చాలా మంది అవును. భయపడుతూ ఉంటారు. అవును. సో, మీరు కూడా చాలా మందిని చూసుంటారు. అయితే ఈ లేబర్ పెయిన్‌ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి? ఆర్ వి హావింగ్ ఎనీ టిప్స్ అలా యెస్. ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ నైస్ క్వెషన్. ఎందుకంటే ఈ మధ్యలో ప్రెగ్నెన్సీ అంటే చాలా భయం పెరిగిపోయింది అందరికి. ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. నార్మల్ ఏజ్, వెయిట్, డయాబెటిస్ ఉండదు, హైపర్‌టెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ లేబర్ అంటే భయం. ఎందుకంటే ఈ మధ్యలో మనం ప్రెగ్నెన్సీని డిసీజ్ లాగా చూస్తున్నాం. రైట్. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ దట్ విమెన్ గో త్రూ అనేది మర్చిపోయాం. హ్మ్. సో లేబర్ ప్రెగ్నెన్సీ అనంగానే పెయిన్ ఎలా ఉంటది? నేను ఎలా బేర్ చేయగలను? ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఎవ్రీబడీ ఫీల్స్ దట్ ఒకవేళ నాకు పెయిన్ ఉన్నా కూడా నేను పెయిన్ రిలీఫ్ అడిగితే నేను ఫెయిల్ అయిపోయినట్టా? నార్మల్ హ్మ్. డెలివరీ అవ్వకపోతే నేను ఫెయిల్ అయిపోయినట్టా? మదర్ లాగా, విమెన్ ఓకే. లాగా అనే ఫీలింగ్స్ ఉంటాయి. సో పెయిన్ టాకిల్ చేయడానికి చాలా థింగ్స్ ఉంటాయి. మెడిసిన్ ఈస్ ద ఫైనల్ థింగ్. దట్ హ్మ్. పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఆర్ ద ఫైనల్ థింగ్. సో వాకింగ్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడము, లేబర్ రూమ్‌లో వార్మ్ వాటర్ షవర్స్ తీసుకోవడము, హ్మ్. కొంచెం బ్యాక్ మసాజ్ చేయడము, అలాంటివన్నిటి నాన్ పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఓకే. నాన్ మెడికల్ ఆప్షన్స్ అని. మెడికేషన్స్‌కొచ్చేసరికి గ్యాస్ అనస్థీసియా ఉంటుంది. ఎంటనాక్స్ ఆర్ ఇన్హలేషన్. తర్వాత అదర్ దాన్ దట్ నాన్ మెడికల్‌లో మనకు వాటర్ బర్త్ హైడ్రోథెరపీ గూడా ఉంటుంది. అంటే ఒక టబ్‌లో వాటర్ ఉంటుంది. వార్మ్ వాటర్ హ్మ్. అండర్ ఎక్స్‌పర్ట్ మిడ్‌విఫరీ గైడెన్స్‌లో వాళ్ళు హైడ్రోథెరపీ తీసుకుంటారు. దానివల్ల గూడా పెయిన్ తెలీదు. లాస్ట్ ఆప్షన్ ఈస్
ఎపిడ్యూరల్. 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 సో ఎవ్రీబడీ గెట్స్ స్కేర్డ్ దట్ ఎపిడ్యూరల్ ఉంటే లాంగ్ టర్మ్‌గా నాకు బ్యాక్ పెయిన్ వస్తుందా? రైట్. ఏదన్నా ఉంటుంది. బట్ మనం లేబర్ కోసం యూజ్ చేసే ఎపిడ్యూరల్ చాలా లో డోస్. దాంట్లో కూడా వాళ్ళు మంచిగా నడవచ్చు, పుష్ చేయొచ్చు. అలాంటివేమి వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ దట్ ఎపిడ్యూరల్ ఇవ్వంగానే వాళ్ళు అలా బెడ్ రిడెన్ అయిపోతారు. ఓకే. సో అదొక ప్రాబ్లమ్. అది మైండ్‌లో అది ఉంటుంది. ఎపిడ్యూరల్ ఇవ్వడం వల్ల లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్ ఉంటుందా అని. సో ఎపిడ్యూరల్ ఇస్ నాట్ కాజింగ్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? పోస్ట్ డెలివరీ మనం బ్యాక్‌కి సరిగ్గా కేర్ ఇవ్వకపోవడం వల్ల, యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్యాక్, ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల. దట్ ఈస్ అ మెయిన్ థింగ్. బట్ ఎపిడ్యూరల్ డజంట్ హ్యావ్ ఎనీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. సో యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫ్రమ్ సింపుల్ థింగ్ లైక్ వాకింగ్, వార్మ్ షవర్స్, బ్రీదింగ్, మసాజెస్ టు ద హైయెస్ట్ లైక్ ద ఎపిడ్యూరల్. కొంతమంది డైరెక్ట్ గా వచ్చి మాకు ఏం వద్దు, నాకు Hmm. పెయిన్ తీసుకోలేము, డైరెక్ట్ గా Hmm. ఎపిడ్యూరల్ కావాలి అంటే ఇవ్వచ్చా అలా? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ద హెల్త్? ఇవ్వచ్చు. ఇట్ ఈస్ నథింగ్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేమి ఉండవు లిఖిత. వెరీ వెరీ రేర్లీ పీపుల్ విల్ హ్యావ్ హెడేక్ బికాస్ ఆఫ్ దాట్, బికాస్ ఆఫ్ ద ఓకే. ఇంజెక్షన్. బట్ అది చాలా రేర్. బట్ ఎపిడ్యూరల్ ఇస్ ద థింగ్ విచ్ హెల్ప్స్ యూ టేక్ ద లేబర్ పెయిన్స్. అంటే కంట్రాక్షన్స్ ఆగిపోవు, లేబర్ ఆగిపోదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ద మదర్ విల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్. అండ్ ఎందుకంటే తొందరగా టైర్డ్ అయిపోకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. ముందు కాలంలో ఇవి లేవు. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఎట్ హౌస్. అండ్ ఎలా Definitely. ఉంటుందంటే మనకు ఇంట్లో పనులు చేసుకోవడము, ఇండియన్ టాయిలెట్స్ వాడడము, సో వాళ్ళకి ఆ ఎక్సర్సైజెస్, ఆ బాడీ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనకు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ రైట్. based on our diet or our activity or day-to-day things and medications. There are many medical problems also that are coming into set. So when somebody comes and asks you directly for epidural, you can't say no. But you can always try and convince. చెప్పగలం అనమాట. ఇది తీసుకోండి, అది ట్రై చేయొచ్చు, ఇది ట్రై చేయొచ్చు అని చెప్పచ్చు. ఆ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ముందు నుంచే బర్త్కి ప్రిపేర్డ్ ఉంటే దెన్ అడగరు. లేదు, ప్రిపేర్డ్గా లేరు అంటే మాత్రం తప్పకుండా భయానికి అడుగుతారు. అట్లాంటప్పుడు ఇవ్వచ్చు కూడా. ఇవ్వచ్చు. రైట్. దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు Mm. నార్మల్ బర్త్, అదే Mm. న్యాచురల్ బర్త్ అవ్వడానికి Mm. ఏమేం చేయొచ్చు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? లైక్ ఐ సెడ్ ఫస్ట్ నుంచి ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్. బట్ టేక్ ప్రెగ్నెన్సీ యాజ్ అ న్యాచురల్ థింగ్. ఫస్ట్ అది జబ్బు అనుకోవడం మానేసేయాలి. బెడ్ రెస్ట్ తీసుకోవడము, ఇద్దరు కోసం తినడము, రైట్. ట్రావెల్ చేయకపోవడము, జాబ్ Mm. మానేసి ఇంట్లో బెడ్ మీద కూర్చోవడము, పడుకోవడము. బెడ్ మీద పడుకోవడము, అన్ని తెచ్చిన దగ్గరికి ఉన్న దగ్గరికి తెచ్చి ఇవ్వడము తినడానికి, ఈటింగ్ ఫర్ 2, ఆల్ దీస్ హ్యావ్ టు బి స్టాప్డ్. మనము ఎప్పటి వరకు మనము హెల్దీగా ఉన్నామో, యాక్టివ్గా ఉన్నామో, థింగ్స్ విల్ హ్యాపెన్ వెరీ న్యాచురలీ. ఒక్కసారి మనము యాక్టివిటీ తగ్గించాము, బరువు పెరుగుతోంది, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వస్తున్నాయంటే దెన్ ప్రాబ్లమ్ స్టార్ట్. సో చిన్న చిన్నగా వాకింగ్ చేయడము, ఎక్సర్సైజెస్ చేసుకోవడము, చైల్డ్ బర్త్ క్లాసెస్ అటెండ్ అవ్వడము, డెలివరీ గురించి, న్యాచురల్ లేబర్ గురించి ముందు నుంచి తెలుసుకోవడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. నా బర్త్ జర్నీ, నా లేబర్ ఇవన్నీ చెప్తుంటారు. అవి చూసి చూసి జనాలకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. నాకు కూడా ఇలాగే ఉంటుందా, వీళ్ళకి అయినట్టు నాకు అవుతుందా. సో ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవ్రీ మదర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ బేబీ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈస్ డిఫరెంట్, అండ్ ఎవ్రీ బర్త్ అవుట్కమ్ ఇస్ డిఫరెంట్. అందరికీ సేమ్ ఉండదు. ఇప్పుడు మనకైనా ఫస్ట్ బర్త్ డిఫరెంట్గా ఉంటుంది, సెకండ్ బర్త్ డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్లీ. సో ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళకుండా చాట్ జీపీటీ, అదర్ ఏఐ థింగ్స్ని క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్ తెచ్చుకోవడం. బికాజ్ ఏది కరెక్ట్గా మనకు చెప్తుందో మనకు తెలియదు. సో భయాలన్నీ తగ్గించుకొని ఏ ప్రాబ్లం ఉన్నా మీ కేర్ ప్రొవైడర్ని అడగడం ఇస్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు మనం సెకండ్ డెలివరీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సి సెక్షన్ అయితే మిగతా అన్ని డెలివరీస్ కూడా సి సెక్షన్ అవ్వాలా, అలా ఏమైనా రూల్ ఉంటుందా? సో ముందు కాలంలో అలా అనుకునేవాళ్ళు లిఖిత. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేయాలి అంటే ఒక క్రైటీరియా ఉంటుంది. ముందు సిజేరియన్ ఎందుకు చేశారు, ఎస్. అది మోస్ట్ ఇంపార్టెంట్. సపోజింగ్ ముందు సిజేరియన్ బేబీ ఎదురుకాలు ఉన్నందుకు చేశారా, అలాంటివి ఉందా, లేదంటే తల్లి అడిగినందుకు చేశారా, ఏం రీజన్ లేకుండా చేశారా, అది కనుక్కోవాలి. ఏ ప్లేస్లో అయింది, గర్భసంచి మీద ఇన్సిషన్ ఎలా ఇచ్చారు, ఎలాంటి స్టిచ్ మెటీరియల్ వాడి క్లోజ్ చేశారు, సిజేరియన్ టైంలో ఏమైనా డిఫికల్టీ ఉండిందా, రక్తస్రావం ఎక్కువైందా, బ్లడ్ ఎక్కిచ్చారా, స్టిచెస్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, డెలివరీ టైంలో గర్భసంచి కొంచెం ఎక్స్ట్రా కట్ ఏమన్నా అయిందా, అలాంటివన్నీ చూసుకుంటాం. ప్లస్ గ్యాప్. సో ఈ ప్రెగ్నెన్సీకి నెక్స్ట్ కన్సీవ్ అయ్యేదానికి ఇంటర్ కన్సెప్షన్ పీరియడ్ అంటాం, అది 12 months కన్నా ఎక్కువ ఉండాలి. ప్లస్ ఆ డెలివరీకి ఈ డెలివరీకి మధ్యలో అట్లీస్ట్ మనకు 18 months గ్యాప్ ఉండాలి. ఇంటర్ డెలివరీ ఇంటర్వెల్ 18 months ఉంటే దెన్ వీ కెన్ ట్రై. బట్ అందరికీ ట్రై చేయగలమని లేదు. సో ప్రతిదీ ఇండివిజువలైజ్డ్ ఉంటుంది. ఒక తల్లి, ఒక 10 మంది ప్రీవియస్ సిజేరియన్ వాళ్ళు వచ్చారనుకోండి, ఆ 10 మందికి నేను సేమ్గా అందరూ ట్రై చేయండి అని చెప్పలేను. ఎవ్రీబడి ఇండివిజువలైజ్ డెసిషన్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి రిస్క్స్ ఏముంటాయి. అంటే రిస్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇది కాదు, వాళ్ళు సైన్ పెట్టారంటే ఏదన్నా అవుతే మీరు సైన్ పెట్టారు కదా మేము ట్రై చేశాం కదా అనడానికి కాదు కన్సెంట్ ఫార్మ్స్. ఫర్ అస్ టు
డిస్కస్ విత్ ఈచ్ అదర్ అండ్ టేక్ ఎ కంబైన్డ్ డెసిషన్. సో రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది, ఒక డాక్టర్కైనా కేర్ ప్రొవైడర్కైనా ఒక కప్పల్కైనా. సో రైట్. కానీ వాళ్ళకి అర్థం చేసుకొని ఉండాలి ప్రీవియస్ సిజేరియన్ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు అని. బట్ 100% సక్సెస్ అవుతుందని కాదు, సొంతంగా లేబర్ పెయిన్స్ వచ్చేస్తే మాత్రం సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. అలాగే చాలా మందికి అపోహ కూడా ఉంది, నార్మల్ డెలివరీ అయితే గ్రేట్, సి సెక్షన్ అయితే కాదు అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అండ్ దే దెమ్సెల్ఫ్ ఫీల్ బ్యాడ్ ఒకవేళ సి సెక్షన్ అయితే అరే నార్మల్ అవ్వలేదు అని. ఈజ్ ఇట్ ఆల్ మిత్? ఇట్ అంటే ఈస్ డెఫినెట్లీ ఎ మిత్. ఐ వుడ్ లైక్ టు కరెక్ట్ దిస్ ఆల్సో. ఇట్స్ డెఫినెట్లీ ఎ మిత్. ఎప్పుడు అందరికీ నార్మల్ అవ్వాలని ఉండదు, సిజేరియన్ అవ్వాలని కూడా ఉండదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. 100% నార్మల్ డెలివరీ ఆర్ 100% సిజేరియన్ సెక్షన్ రేట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ ఈవెన్ ఎట్ ఆర్ ప్లేస్ వేర్ వీ ట్రై మ్యాక్సిమమ్ నార్మల్ డెలివరీ, స్టిల్ సి సెక్షన్స్ హ్యాపెన్. సిజేరియన్ సెక్షన్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఫర్ ద బేబీ. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు లేబర్లో ఉన్నప్పుడు నేను ఎలాగైనా నార్మల్ డెలివరీ చేస్తాను, ఈ మదర్కి బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయినా బేబీకి ప్రాబ్లం ఉన్నా చేస్తాను అని ఉండదు. సో టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ అ సిజేరియన్ సెక్షన్. సపోజింగ్ కొంతమంది వాటర్ బ్రేకేజ్తో వస్తారు, దట్ ఈస్ నాట్ అ రీజన్ ఫర్ సిజేరియన్ సెక్షన్. ట్రై చేయకుండా మనం చేయకూడదు. బట్ ఇండికేషన్ ఉంటే మాత్రం ఆ బేబీని సేవ్ చేయడానికి తప్పకుండా సిజేరియన్ చేయాలి. కొంతమందికి సడన్ గా హార్ట్ బీట్ డ్రాప్ డ్రాప్ అయిపోతుంది అవుతుంది. నార్మల్ డెలివరీకి ట్రై Yes, చేస్తున్నప్పుడు. yes. అలాంటి కేసెస్ లో It సడన్ is గా an చేయాల్సి indicated for ఉంటుంది. indication for cesarean section. And never a mother should feel as a failure. నేను నాకు సిజేరియన్ అయింది, నేను ఫెయిల్ అయ్యాను అని కాదు. ఇఫ్ బేబీ కంఫర్టబుల్గా ఉంది, బేబీ సేఫ్గా ఉంది, మీరు సేఫ్గా ఉన్నారంటే దట్ సిజేరియన్ ఇస్ అన్ ఇండికేటెడ్ సిజేరియన్. వావ్, ఎస్. అలాగే బర్తింగ్ పొజిషన్స్ Hmm, అంటూ ఉంటాం, hmm. నార్మల్ డెలివరీ అవ్వడానికి, నార్మల్ బర్త్ అవ్వడానికి. సో ఇది ఎలా ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయొచ్చు మనం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అన్ని హాస్పిటల్స్లో ఉన్న బెడ్స్ ఆర్ నాట్ ద రైట్ థింగ్ టు డెలివర్. సో అందరూ ఇట్లా ఫ్లాట్గా పడుకొని ఉంటారు. దట్ పొజిషన్ ఇస్ నాట్ ఎ గుడ్ పొజిషన్ ఫర్ బర్త్ ఎట్ ఆల్. ఓకే. ఎప్పుడు మనం ఫ్లాట్ బ్యాక్ మీద పడుకుంటే ఇట్ వోంట్ హెల్ప్. ఎందుకంటే ఆ పెల్విస్కి ఆ బేబీకి బయటికి రావడానికి కొంచెం అప్రైట్ పొజిషన్, రైట్. సిట్టింగ్, స్క్వాట్స్, ఆల్ ఫోర్స్ ఇవన్నీ చేసుకోవాలి. మామూలుగా మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజెస్లో ఉన్నప్పుడు మాకు ఒకటే పొజిషన్ తెలుసు, ఫ్లాట్గా పడుకోవాలి, లెగ్స్ రేస్ చేయాలి, మదర్ని పుష్ చేయించాలి. బట్ దట్ ఈస్ రాంగ్. ఐ హ్యాడ్ టు అన్లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద థింగ్. మదర్కి ఏ పొజిషన్లో కంఫర్టబుల్ ఉంటే తను ఆ పొజిషన్లో బర్త్ అవ్వచ్చు. కొంతమంది లేటరల్ సైడ్, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటారు, వాళ్ళకి అదే పొజిషన్ కంఫర్టబుల్. కొంతమంది కింద స్క్వాట్ చేసి డెలివరీ అవుతారంటారు, అది కూడా కంఫర్టబుల్ పొజిషన్. అండ్ కొంతమంది ఆల్ ఫోర్స్ అంటే 2 కాళ్ళు 2 చేతుల మీద ఇట్లా ఆ పొజిషన్లో డెలివరీ అవుదాం అనుకుంటారు. సో మదర్కి ఏ పొజిషన్ కంఫర్టబుల్ ఉంటే ఆ పొజిషన్లో తను బర్త్ అవ్వచ్చు. బట్ యాజ్ అ కేర్ ప్రొవైడర్ మనము కాన్ఫిడెంట్గా ఆ పొజిషన్స్లో బర్త్ చేయడం నేర్చుకోవాలి. రైట్. దట్ ఈస్ ద థింగ్. మనకి ట్రెడిషనల్గా బ్యాక్ మీద పడుకొని కాళ్ళు స్టిరప్స్ మీద ఎత్తి పెట్టి చేసుకోవడం, సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ పొజిషన్. మదర్ అస్సలు కంఫర్టబుల్ ఉండదు, తనకు తర్వాత కూడా ఫ్యూ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ టైంలో ఏది కంఫర్టబుల్ గా డెలివరీ Yes. బేబీ అయ్యే మోడ్ Yes, ఏదైతే ఉంటుందో అది yes. చూస్ Mm. చేసుకుంటూ అది Because ట్రై they know చేస్తూ their body వెళ్ళాలి. very well. They'll say నాకు ఈ పొజిషన్లో బాగుంటుంది. బట్ మనకి ఎలా అంటే మేము ట్రెడిషనల్గా ట్రైన్ అయిన మెథడ్ బ్యాక్ మీద పడుకోబెట్టి థైస్ స్ట్రాప్ అవును. చేసి మీరు పుష్ చేయండి అంతే. నో, దే మే నాట్ బి కంఫర్టబుల్. సో వీ Right. హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంటే మనం అది సపోర్ట్ చేయగలగాలి. దానికి మనం ట్రైన్డ్ ఉండాలి. రైట్. అలాగే లేబర్ రూమ్ లో మిడ్ వైఫ్స్ ఉంటూ ఉంటారు. Yes. హౌ ఇంపార్టెంట్ ఆర్ దేర్ రోల్స్? అంటే అపార్ట్ ఫ్రమ్ మన డాక్టర్స్ కన్నా వాళ్ళ రోల్ ఎంత ముఖ్యంగా ఉంటది మీకైనా? ఐ వుడ్ సే వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నన్ను ఒకవేళ మీరు అడిగితే మిడ్ వైఫ్ లేకుండా మీరు పని చేయగలరా అంటే నేను చేయలేను. ఓకే. బికాస్ మిడ్ వైఫ్స్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ అ డాక్టర్ అండ్ అ మిడ్ వైఫ్. ఇట్ ఈస్ లైక్ ఎ టీమ్ వర్క్. సో మిడ్ వైఫ్స్ మిడ్వైఫ్స్ అంటే అనేవాళ్ళు నర్స్ అనొచ్చా, అక్కడ ఉన్న కేర్ టేకర్స్ అనొచ్చా? నో, నర్స్ కన్నా మోర్ క్వాలిఫైడ్ ఉంటారు. సో ఓకే. మిడ్ వైఫ్స్ ఆర్ సంబడి హూ ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ ఫర్ డూయింగ్ ఎ న్యాచురల్ బర్త్. వావ్. సో లో వాళ్ళు రిస్క్ సెపరేట్ గా మదర్స్. ట్రైన్ అయి ఉంటారు. ఎస్. ఓకే. సో నర్సింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళ కోర్స్ ఉంటుంది మిడ్వైఫరీ. దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ డాక్టర్స్ వితౌట్ డూయింగ్ సర్జరీస్. సో నార్మల్ బర్త్ వరకు దే మేనేజ్ అనమాట. సో ఈ ఏదైతే పొజిషన్స్ నేను చెప్పాను కదా, సో ఆ పొజిషన్స్లో డాక్టర్ చేయలేదు, ఎందుకంటే మాకు ఆ ట్రైనింగ్ లేదు. బట్ ఆ మిడ్ వైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఆల్ ఫోర్స్లో డెలివరీ చేస్తారు, లెఫ్ట్ లేటర్లో డెలివరీ చేస్తారు. మేము ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ మేము వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం అనమాట. కట్ చేయకుండా ఎలా నార్మల్ డెలివరీ చేయాలి, ఆ ఓపిక వాళ్ళకు ఉంటుంది. డాక్టర్స్ ప్రతి రూమ్ తిరుగుతూ ఉంటారు. బట్ ఒక మిడ్ వైఫ్ ఒక మదర్కి అలాట్ అయింది, ఒక కపుల్ దగ్గర ఉంది అంటే వాళ్ళ దగ్గరే త్రూ అవుట్ ఉంటారు, సపోర్ట్ చేస్తారు. వాళ్ళ బర్త్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఒక డాక్టర్ ఏంటి అంటే ఆ మల్టిపుల్ పేషెంట్స్ చూస్తూ ఉంటారు. బట్ ఆ మిడ్ వైఫ్ డెడికేటెడ్గా ఆ కపుల్తో పాటే ఉండి ఆ డెలివరీని సక్సెస్ఫుల్ చేస్తారు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ప్రెజెన్స్ కూడా. కొలాబరేటివ్ కేర్ వర్క్స్ ద బెస్ట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్.
అలాగే కొంతమంది ఉమెన్‌కి ప్రెగ్నెన్సీలో గాని ముందు నుంచి డయాబెటిస్ రావచ్చు. యెస్. హై బీపీ ఉంటుంది కరెక్ట్. కొంతమందికి. ట్విన్స్ ఉంటారు. యెస్. బేబీ ఏమో డిఫరెంట్ పొజిషన్‌లో ఉంటారు. బ్రీచ్ బ్రీచ్ పొజిషన్ లాగా. అంటుంటారు. సో, హుహుహు. అలాంటి వాళ్ళకి కూడా నార్మల్ బర్త్ పాసిబుల్ అవుతుందా? యెస్. డెఫినెట్‌గా. ఓకే. సో, ఫస్ట్ విల్ టేక్ ట్విన్స్. సపోజింగ్ ట్విన్స్ ఉన్నారనుకోండి, ఇంకేమి ప్రాబ్లమ్స్ లేవు. డయాబెటిస్ ఉన్నా, హైపర్‌టెన్షన్ ఉన్నా, కంట్రోల్డ్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉంటే వి ట్రై. వెరీ రీసెంట్‌లీ వి డెలివర్డ్. హ్మ్. నార్మల్‌గా లేబర్ రూమ్‌లో మాకొస్తారు. బికాస్ దే విల్ హావ్ అ కన్సెంట్ విచ్ హస్ బీన్ ఎక్స్‌ప్లెయిన్డ్. సో, ఫస్ట్ బేబీ కనుక హెడ్ డౌన్ ఉందనుకోండి, ఓకే. అది నార్మల్‌గా వి కెన్ ట్రై ఫర్ వచ్చేస్తుంది. నార్మల్. ఓకే. ఎందుకంటే సెకండ్ బేబీ ఏ పొజిషన్‌లోకొస్తదో మనం ట్రై చేసేంత వరకు తెలీదు. సో, ఓకే. ఫస్ట్ బేబీ హెడ్ డౌన్ ఉండి ఉంటే వి కెన్ డెఫినెట్‌లీ ట్రై ఫర్ ట్విన్స్. అదొకటి. సెకండ్ బేబీ ట్రాన్స్‌వర్స్ ఉన్నా, బ్రీచ్ ఉన్నా మనము కొంచెం పొజిషన్స్ చేంజ్ వల్ల ట్రై చేయొచ్చు. ఓకే. ఒక్కొక్కసారి ఒక బేబీ నార్మలే, ఒక బేబీ సెక్షన్ కూడా అవ్వచ్చు. అది ఓహ్! ప్రిపేర్డ్ అయ్యి ఉండే వి ట్రై. బట్ అది చాలా రేర్ హ్మ్. పాసిబిలిటీ. ఇంకొకటి బీపీ అన్నారు. హైపర్‌టెన్షన్ ఈ మధ్యలో మనకు ఆల్‌మోస్ట్ 15-17% మదర్స్‌కి హైపర్‌టెన్షన్ ఉంటుంది. హ్మ్. బట్ వెల్ కంట్రోల్డ్ హైపర్‌టెన్షన్ వాళ్ళకి న్యాచురల్ బర్త్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓన్లీ హైపర్‌టెన్షన్ ఈస్ నాట్ ద రీజన్. హ్మ్. డయాబెటిస్ అయినా సేమ్. బ్రీచ్ వచ్చేసరికి సపోజింగ్ ఇఫ్ ఇట్స్ ఎ ఫస్ట్ టైమ్ మదర్, బ్రీచ్ బర్త్స్ మనము డైరెక్ట్‌గా ట్రై చేయలేం. కానీ అదే సెకండ్ టైమ్ మదర్ అనుకోండి, ముందు నార్మల్ డెలివరీ అయిందనుకోండి, తప్పకుండా మనం బ్రీచ్ బర్త్ ట్రై చేయొచ్చు వాళ్ళకి. హ్మ్. అండ్ ఒకవేళ బ్రీచ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి 8థ్ మంత్ నుంచి స్పిన్నింగ్ బేబీస్ అని. ఆ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ బేబీస్ టర్న్ అవుతాయి. మనం టచ్ చేయము, ఏం చేయం. బట్ ద ఫిజియోథెరపీ అండ్ ద మిడ్‌వైఫరీ టీమ్ వాళ్ళకి కొన్ని పొజిషనింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. వాటితోటి మసిల్స్ రిలాక్స్ అయ్యి బేబీస్ తిరుగుతారు. హ్మ్. లేదంటే ట్రైన్డ్ డాక్టర్స్ ఆ బేబీస్‌ని తిప్పుతారనమాట. ఓకే. ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ అంటారు. ఆ బ్రీచ్ నుంచి హెడ్‌కి తిప్పేది. ఇవి సక్సెస్‌ఫుల్ అయితే నార్మల్‌గా మనం వెజైనల్ బర్త్ ట్రై చేయొచ్చు. బట్ ఫస్ట్ టైమ్ బ్రీచ్ వి జనరల్లీ డోంట్ ట్రై. ఓకే. ఫస్ట్ బేబీ అనేది ఇంపార్టెంట్‌గా యెస్. ఉంటది. ఆ బేబీ పొజిషన్ బట్టి నెక్స్ట్ బేబీది గూడా వస్తుంది. ఒకవేళ కరెక్ట్. ఫస్ట్ బేబీ వచ్చేసి వేరే బేబీ బ్రీచ్ ట్విన్స్‌లో ఉన్నా అంటున్నారా? యెస్. ఆ! మీరు టర్న్ చేసుకొని అట్లా మూవ్‌మెంట్స్ గూడా చేయొచ్చు. చేసుకొని లేదంటే లోపల నుంచి మనం బ్రీచ్ బర్త్ కాలుతోటి మనం డెలివరీ చేయొచ్చు. అలాగే మేడం ఇప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే నార్మల్ హ్మ్. బర్త్‌కి ట్రై హ్మ్. చేస్తూ హ్మ్. ఉంటారు. సడెన్‌గా యూ డిసైడ్ ద బేబీ కండిషన్ బట్టి సిజేరియన్ చేయడానికి హ్మ్. వెళ్తూ ఉంటారు. సో, యెస్. ఆ టైంలో మీరు ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకుంటారా? ఆర్ డు యూ హావ్ ఎనీ టైమ్ టు ఈవెన్ డిస్కస్ ఆర్ ఈస్ ఇట్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద డాక్టరేనా? సో, సపోజింగ్ లేబర్‌లో ఒక అమ్మాయి వచ్చింది. లో రిస్క్ అనుకోండి. ఏమి ప్రాబ్లమ్స్ లేవు. 4, 5 సెంటీమీటర్స్ దారి ఓపెన్ అయిపోయింది. సడెన్‌గా బేబీ చాలా మోషన్ పాస్ చేసింది. ఫీవర్ వచ్చింది తల్లికి. హార్ట్ బీట్ డ్రాప్ అవుతోంది. అలాంటి సిట్యుయేషన్‌లో వి టేక్ ఎ డెసిషన్ ఫర్ అ సిజేరియన్ సెక్షన్. వి టెల్ ద కపుల్. సో, మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటి అంటే దేర్ ఈస్ ఆల్వేస్ ఎ బర్త్ కంపానియన్ మదర్‌తో పాటు. అండ్ అన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా వాళ్ళ ముందరే బోర్డ్ మీద ఫైండింగ్స్ రాస్తాము. పక్కల ఎన్ఎస్‌టి నడుస్తుంటుంది. మనం ఏం చేసినా చెప్పి చేస్తాము. పర్మిషన్ తీసుకొనే చేస్తాం. హ్మ్. డైరెక్ట్‌గా ఎళ్లి ఇంటర్నల్ చెకప్ చేసేయడం అలా ఏముండదు. ఇది నేను చేస్తున్నాను మీకు. ఇవి మీ ఫైండింగ్స్. నెక్స్ట్ నా ప్లాన్ ఇది అని హ్మ్. చెప్తాం. సో, ఎప్పుడైనా మేము సడెన్‌గా డెసిషన్ తీసుకున్నా గూడా అక్కడ బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయ్యేది వాళ్ళకి కనిపిస్తది. సపోజింగ్ రైట్. తల్లి నొప్పుల్లో ఉన్నా కానీ కంపానియన్ హస్బెండ్ అయినా కానీ ఇంకెవరైనా ఉన్నా గానీ వాళ్ళకి తెలిసిపోతది మనం ఏ డెసిషన్. సో, మనకి జనరల్లీ ప్రాబ్లమ్ రాదనమాట కన్విన్స్ చేయడానికి. బికాజ్ వాళ్ళకే తెలిసిపోతది మనం ఏం చేయాలి. సో, ఎప్పుడైనా ట్రాన్స్‌పరెన్సీ, గుడ్ కమ్యూనికేషన్ అండ్ టైమ్లీ డెసిషన్ విల్ ఆల్వేస్ సేవ్ ద బేబీ. హ్మ్. అంటే అప్పటి వరకు చాలా అవర్స్ వరకు నార్మల్ హ్మ్. డెలివరీకి హ్మ్. ట్రై చేస్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. సడెన్‌గా ఒక డెసిషన్ త్రూ సి సెక్షన్‌కి అయ్యే ఛాన్సెస్ ఎళ్ళిపోతుంటది. ఉంటాయి. ఎమర్జెన్సీ సి సెక్షన్ అంటూ ఉంటారు. 100%. సో, అలాంటప్పుడు మదర్‌కి కూడా తెలీదు ఏం జేయాలి ఏంటి హ్మ్. అని. వి జస్ట్ నీడ్ టు లిజన్ టు యెస్. వాట్ డాక్టర్ సేస్ అండ్ అంతే. నార్మల్‌గా నార్మల్ డెలివరీ కోరుకున్న బేబీ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మదర్ అండ్ బేబీ అనేది. అలాగే చాలామంది వుమెన్‌కి ఏం చెప్తారు మీరు? నార్మల్ బర్త్ చేసుకోవాలని వాళ్ళకుంటది. బట్ యాంగ్షియస్‌గా ఫీల్ అయిపోతూ ఉంటారు. చేయగలనా? లేనా? అని కరెక్ట్. భయపడుతూ కరెక్ట్. ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో, ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అందరూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే. ట్రీట్ ప్రెగ్నెన్సీ యాస్ ఎ నార్మల్ థింగ్. యాస్ ఎ హ్మ్. న్యాచురల్ థింగ్. ఇట్స్ నాట్ ఎ డిసీజ్. డోంట్ గెట్ స్కేర్డ్. మీకేదన్నా డౌట్ ఉన్నా గూడా మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని అడగండి. కరెక్ట్‌గా నార్మల్‌గా చిన్న పనులు చేసుకోవడం, వాకింగ్ చేయడము, చైల్డ్ బర్త్ క్లాసెస్ అటెండ్ అవ్వడము, కరెక్ట్‌గా చెకప్స్‌కి రావడము, అధిక బరువు పెరగకుండా చూసుకోవడము. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ కనుక్కోవాలి అంటే మీరు రొటీన్‌గా చెకప్స్‌కొస్తే ద డాక్టర్స్ పికప్ చేసుకుంటాం ప్రాబ్లమ్స్. దాన్ని బట్టి వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. సో, చైల్డ్ బర్త్ క్లాసెస్ అటెండ్ అవ్వడము, లేబర్ గురించి తెలుసుకోవడం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ తేకుండా హ్మ్. అనవసరమైన డౌట్స్ పెట్టుకొని నీ ప్రెగ్నెన్సీ, నా ప్రెగ్నెన్సీ అని కంపేర్ చేసుకోకుండా రైట్. టేక్ యువర్ జర్నీ యాస్ యోర్స్. అండ్ హ్మ్. ఎప్పుడు మీ బర్త్ కంపానియన్‌ని చూజ్ చేసుకోండి. నా బర్త్ జర్నీ ఇట్లా ఉండాలి అని డాక్టర్‌తో మాట్లాడండి. అండ్ ఎప్పుడైనా న్యాచురల్ బర్త్ నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా ఔట్‌కమ్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే హ్మ్. బేబీ బావుందా? తల్లి బావుందా? ఈ తల్లి బేబీతో పాటు హ్యాపీగా ఇంటికెళ్తోందా? హ్మ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ బై ఎనీ చాన్స్ సిజేరియన్ అయినా కూడా
చాలామంది మాకు ఎక్కువ క్వెషన్స్ అడగరు లిఖిత. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీ హ్యావ్ దట్ అండర్‌స్టాండింగ్, దట్ బాండ్. డెఫినెట్లీ. ఫస్ట్ 3rd మంత్ నుంచి చూస్తుంటాం గదా! మాట్లాడుతా ఉంటాం గదా! ఇదవ్వచ్చు, అదవ్వచ్చు, మనం దీనికి ప్రిపేర్డ్ ఉందాం, మీకు అన్నీ చెప్తాను అండ్ అన్నీ చెప్పి చేస్తాం గదా! సో, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ దే విల్ నెవర్ ఫీల్ యాస్ ఎ ఫెయిల్యూర్ బికాస్ దే హావ్ ట్రైడ్ దేర్ బెస్ట్. రైట్. సో, ఎప్పుడు నాకిలా జరగలేదు, నేనిలా ఫెయిల్ అయిపోయాను మదర్‌లాగా, నాకు న్యాచురల్ బర్త్ అవ్వలేదు, నేను సిజేరియన్ అడిగాను, అలా అనిపించుకోకుండా ఉండాలి అంటే ద ట్రాన్స్‌పరెన్సీ, కమ్యూనికేషన్ అండ్ టైమ్లీ డెసిషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మీరిప్పటి వరకు ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఎన్నో ఇయర్స్ ఉంది కాబట్టి, మీరు చూసిన ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ నార్మల్ బర్త్‌కైనా మీరు చూసింది ఏదైనా మాతో పంచుకుంటారా? ఓకే. యాక్చువల్లీ చాలా ఉంటాయి లిఖిత. ప్రాబబ్లీ నేను మొన్న రీసెంట్‌గా చేసిన ట్విన్స్ బర్త్ చెప్తాను. లాస్ట్ ఫ్రైడే ఒక ట్విన్స్ బర్త్ చేశాను. సో, తను చాలా కీన్ ఉండింది నార్మల్ డెలివరీ కోసం. ముందు ఓకే. నార్మల్ బర్తే తనకి. సో, ఫస్ట్ బేబీ హెడ్ వచ్చిందనమాట. సో, సరే బేబీ హెడ్ వచ్చేసింది అని. దెన్ దాని తర్వాత సెకండ్ బేబీ ట్రాన్స్‌వర్స్‌గా అడ్డంగా ఉంది. సో, తల ఉన్నా, కాళ్ళున్నా ఈజీగా వచ్చేస్తాయి. సో, ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనం థియేటర్‌ని ఆల్రెడీ రెడీగా పెట్టుకొని బికాజ్ మానిటరింగ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది మన దగ్గర. అండ్ ఇంకొక హెల్ప్‌ని పిలుచుకున్నాను. కలీగ్ కన్సల్టెంట్‌ని, మిడ్‌వైఫ్ ఉన్నారు. బేబీని టర్న్ చేయడానికి ట్రై చేశాము. బేబీ టర్న్ అవ్వలేదు. అలాగే ఉండిపోయింది. తర్వాత ఐ లిటరల్లీ హ్యాడ్ టు సిట్ డౌన్ ఆన్ మై నీస్ అండ్ లోపల చేయి పెట్టి ఐ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ అనమాట. దెన్ ఐ వాజ్ లైక్ దే వర్ praying and I was praying and we were like together we were encouraging each other and pushing. So there's always a fear in us also. It's not that evanna aina nakem difference undadu. No, it is not like that. Every birth is very crucial for the care provider also, be it a doctor or be it a midwife or be it the entire team in the labor room. ఒక బేబీ బర్త్ అవ్వంగానే ఏడవకపోయినా సరిగా లేకపోయినా వి ఆల్ ఫీల్ వెరీ బ్యాడ్. సో వీ వర్ ట్రయింగ్ టు డెలివర్ అనమాట. సో ఫస్ట్ పాప వచ్చింది ఆర్ బాబు వచ్చాడు అనుకుంటా. దెన్ సెకండ్ది లిటరలీ కాల్ పట్టుకొని ఇట్ వాజ్ లైక్ రిక్వెస్టింగ్ కమ్ అవుట్. సో ద ఎంటైర్ టీమ్ వాజ్ వెయిటింగ్ ఎట్లా ఉంటుంది బికాస్ వీ డోంట్ అలవ్ సో మెనీ పీపుల్ ఇన్ ద లేబర్ రూమ్. బట్ హర్ హస్బెండ్ వాజ్ దేర్. వాళ్ళ మదర్ని కూడా అడిగింది. సో జనరలీ చాలా మందిని అలవ్ చేయం బట్ షీ వాజ్ వెరీ యాంగ్షియస్. సో మా వాళ్ళు ఉన్నారు. సో వీ కుడ్ ఆల్ డెలివర్ బోత్ ద బేబీస్ సక్సెస్ఫుల్లీ అనమాట. సో బోత్ ద బేబీస్ వర్ ఆల్మోస్ట్ 2.7, 2.8 kgs and healthy. The minute they both came crying, it was like a joy for all of us in the labor room. This is a very, very recent incident. Otherwise, there are many things when women come back and give us some small gifts like a hand-drawn painting or anything in memories. No, it all feels very good. సో మెమరీస్ అయితే చాలా ఉంటాయి. అలాగే మీరు సి సెక్షన్ సూచర్స్ వేస్తున్నప్పుడు మాట్లాడుతూ వేస్తూ ఉంటారు. అంటే జస్ట్ డెలివరీ అయినా గానీ అక్కడ వేస్తూ ఉంటారు కదా! సో అలా మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపించదా? అంటే ఇప్పుడే డెలివరీ అయింది. సో మమ్మల్ని కంఫర్ట్ చేయడానికి మీరు అలా మాట్లాడుతుంటారా? లేకపోతే వాట్ గోస్ త్రూ దేర్ అంటే ఏం సో చెప్తారు? బేసికలీ ఓటీ థియేటర్ అంటున్నారు కదా! థియేటర్ ఇస్ నాట్ దట్ సీరియస్ థింగ్ దట్ యూ యాక్చువల్లీ సీ ఇన్ ద మూవీస్. మా దగ్గర ఎలా ఉంటదంటే అవును. వి ప్లే మ్యూజిక్. ఓహ్! సో వీల్ ఆస్క్ హర్, డూ యూ హ్యావ్ ఎనీ సాంగ్ ప్రిఫరెన్సెస్ అని. దే విల్ జనరలీ హ్యావ్ సాంగ్ ప్రిఫరెన్సెస్. వాళ్ళకి నచ్చింది పెడతామనమాట. అండ్ దే విల్ ఆల్వేస్ హ్యావ్ దేర్ హస్బెండ్ విత్ దెమ్ మీకు ఇన్ ద డిస్టర్బ్ థియేటర్. అవ్వదా యాస్ ఎ అబ్స్టేషన్? బికాస్ వీ నో అవర్ ఫోకస్ కదా. వావ్! అండ్ ఇట్స్ నాట్ లైక్ ఎ లౌడ్ మ్యూజిక్. ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ ఆ వాల్యూమ్ తక్కువలో ఉంటుంది కదా. బట్ యూ ఆల్సో ఫీల్ బెటర్. అండ్ ద హస్బెండ్ ఇస్ ఆల్వేస్ విత్ ద మదర్ ఇన్ ద థియేటర్ ఆల్సో. సో వాళ్ళు జనరలీ దే విల్ బి బిజీ because she always has a companion. We never take the mother alone into the theater. Husband always accompanies because they are the first people to see the baby kada. So during the procedure వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా they will keep talking to us and we keep explaining to them. There is no disturbance. Does this music actually help, madam? Yes, it relaxes, especially if they have chosen some. కొంతమంది గాయత్రి మంత్రం అడుగుతారు, కొంతమంది మంచి రీసెంట్లీ సంబడి ఆస్క్ ఫర్ సల్మాన్ ఖాన్ సాంగ్స్. సో అట్లా డిఫరెంట్ గా ఎవ్రీబడీస్ చాయిసెస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ లేబర్ ఓటీ అంటే ఇట్లా హడావిడిగా సీరియస్ గా బయటికి లోపలికి తిరుగుతుంటాం అలా ఏం ఉండదు. ఇట్స్ మోర్ లైక్ అ లైవ్లీ ఎక్స్పీరియన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్. ఎవరన్నా బయట నుంచి వచ్చారు, మీరు సిజేరియన్ చేస్తుంటే చూసారు, అయినా నాకు పర్వాలేదు, అట్లా ఉండాలన్నమాట. బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ అన్నప్పుడు మనకేమీ టెన్షన్ ఉండదు. మేడం చిన్న ర్యాపిడ్ ఫైర్. ప్రెగ్నెన్సీలో బేబీ సైజ్ పెరిగితే నార్మల్ డెలివరీ కష్టం అవుతుందా? ఓకే. సో డెఫినెట్గా ఒక సైజ్ కట్ ఆఫ్ ఉంటుంది లిఖిత. ఇప్పుడు ఒక టాల్ మదర్, ఒక షార్ట్ మదర్, ఒక మీడియం సైజ్డ్ మదర్,
వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సైజ్ బేబీస్ రావచ్చు. సో ఆ మదర్కి ఆ బేబీ కరెక్టా అనేది మన చార్ట్స్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రై చేయొచ్చా లేదా అని. సపోజింగ్ ఒక 4 kg బేబీ ఉందనుకోండి, ఒక 5 feet మదర్ ఉన్నారనుకోండి, డిఫికల్ట్ అవుతుంది. బట్ ఒక 4 kg బేబీ ఉందనుకోండి, ఒక 6 feet మదర్ ఉన్నారనుకోండి, తనకు ఆ బేబీ సైజ్ కరెక్ట్ అవ్వచ్చు. సో డైరెక్ట్గా బ్లాంకెట్ రూల్ లాగా ఏముండదు. సో ఆ బేబీకి ఆ మదర్కి సైజ్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటాం. అవి గ్రో చార్ట్స్ అనే వాటి వల్ల మనకు తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇది మిత్తా ఫ్యాక్టర్ చెప్పండి. ఇద్దరు అంటే ప్రెగ్నెన్సీ అవగానే ఇద్దరు పీపుల్ కోసం తినాలి అంటుంటారు. ఎంతవరకు నిజం? ఇట్స్ కంప్లీట్లీ అ మిత్. హ్మ్. సో ఇద్దరి కోసం తినడం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు నార్మల్గా రొటీన్గా ఏం తింటున్నారో అది తినొచ్చు. హ్మ్. యూ కెన్ కొంచెం ప్రోటీన్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. తప్పిస్తే ఇద్దరి కోసం తినాలి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. దానివల్ల బరువు పెరగడము, డయాబెటీస్ డయాబెటీస్. రావడము, హైపర్ టెన్షన్ రావడము, డెలివరీ డిఫికల్ట్ అవ్వడమే జరుగుతుంది. ఇంకేమీ జరగదు. ఓకే. ప్రెగ్నెన్సీలో వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేస్తే డెలివరీ ఈజీ అవుతుందా? ఇట్స్ అ ఫ్యాక్ట్. డెఫినెట్లీ. ఇట్స్ అ ఓకే. ఫ్యాక్ట్ డెఫినెట్లీ. బికాస్ యాక్టివ్గా ఉన్నంత వరకు థింగ్స్ ఆర్ ఈజీ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది అట్లా ఏమీ లేకుండా కొంచెం ఎక్సర్సైజెస్ చేయడము, యాక్టివ్గా ఉండడము, రొటీన్ పనులు చేసుకోవడం వల్ల డెలివరీ ఈజీ అవుతుంది. అలాగే చాలా మంది అనుకుంటారు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత పపాయ లేదా పైనాపిల్ తింటే మిస్‌క్యారేజెస్ అయిపోతాయేమో అనుకుంటారు. అది నిజమేనా? నో, ఇట్స్ అ మిత్. ఓకే. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. అండ్ డెలివరీ కూడా దగ్గర పడేటప్పుడు పపాయ తినండి, డేట్స్ తినండి, నార్మల్ డెలివరీ అయిపోతుంది అంటుంటారు. ఇస్ సో ఇట్ ట్రూ? ఇట్స్ అ మిత్ ఓన్లీ. బికాస్ హ్మ్. దానికి ఏంటి అంటే కాంటెక్స్ట్, బికాస్ అవి వేడి చేసే పదార్థాలు అంటారు. డేట్స్ని కానీ, పైనాపిల్, పపాయాని కానీ. సో అవి అవును. తింటే వేడి వల్ల నొప్పులు వచ్చి డెలివరీ అవుతుంది అని అని అంటుంటారు. అంటారు. బట్ అలాంటిది ఏం ఇట్స్ లేదమ్మా. ఆల్ కంప్లీట్లీ యా మిత్. ఓకే. ప్రెగ్నెన్సీలో కాఫీ, టీ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలా? నథింగ్ లైక్ దాట్. ఓకే. ఏది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మేము అందరికీ ఏం చెప్తామంటే, యూ కెన్ ఈట్ అండ్ డ్రింక్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ద ఓన్లీ 2 థింగ్స్ వీ ఆస్క్ యూ నాట్ టు డూ ఇస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆల్కహాల్. అండ్ అన్ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్. హ్మ్. ఇది తప్పిస్తే అన్నీ చేయొచ్చు. బట్ ఏదైనా సరే మితిమీరి చేయకూడదు అనమాట. ఏదైనా హ్మ్. లిమిట్స్లో చేస్తే ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంకో డౌట్ మేడం, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జలుబు, జ్వరం వచ్చినప్పుడు దే థింక్ ఆమో టాబ్లెట్స్ వేసుకోవద్దు, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు. అలా వేసుకోకుండా ఉంటే కూడా ప్రాబ్లమ్ అవుతుందా? అసలు వేసుకోవాలా? లేదు, వేసుకుంటేనే బెటర్. బికాస్ హై గ్రేడ్ ఫీవర్ వల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో ఈ ఫీవర్ వచ్చినా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా దట్ ఈస్ అ ప్రాబ్లం. దానికి ఇచ్చే ఓకే. మెడిసిన్స్ ప్రాబ్లం కాదు. హ్మ్. ఇన్ఫాక్ట్ అవి ఇవ్వడం వల్ల మదర్ తొందరగా రికవర్ అవుతుంది, లోపల బేబీకి సేఫ్గా ఉంటుంది. అండ్ ఓకే. ఎప్పుడైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఎప్పుడూ సేఫ్టీ చూసే ఇస్తాం. హ్మ్. సో మా సజెషన్ ఏంటి అంటే, ఓవర్ ద కౌంటర్ వెళ్ళి తీసుకోకూడదు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఒక విజిట్ మళ్ళీ వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి అనుకోకుండా వచ్చి తీసుకోవడం వల్ల సేఫ్టీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బెల్లీ షేప్ చూసి బాయ్ ఆర్ గర్ల్ చెప్పొచ్చని అంటుంటారు. ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ ఆర్ మిత్? ఇట్స్ ఎ మిత్. అంటే రౌండ్‌గా ఉంటే అమ్మాయి అంటుంటారు. అస్సలు అలా ఉండదు. అంటే ఐ రియలీ డోంట్ నో షేప్‌ని బట్టి ఎట్లా మేల్, ఫీమేల్ చెప్తారో అని. ఇన్‌ఫాక్ట్ హార్ట్ బీట్ రేట్‌ని బట్టి కూడా మేల్, ఫీమేల్ అడుగుతున్నారనమాట అవును. చాలా చాలా మంది. మంది సో చెప్తూ ఉంటారు అట్లా గూడా. కొంతమంది పై పొట్ట, కింది పొట్ట కూడా చెప్తున్నారు. అంటుంటారు. సో అలాంటిదైతే ఏమి ఉండదు. కంప్లీట్లీ నో మిత్. మిత్. అయితే ఒకసారి సి సెక్షన్ అయితే నెక్స్ట్ డెలివరీ కూడా కంపల్సరీ సి సెక్షనే నీకు అని నో, డిసైడ్ కూడా చేసేస్తూ ఉంటారు. ఇట్స్ ఎ మిత్. ఇట్స్ ఎ మిత్. సో ఓకే. మెనీ పీపుల్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ట్రై ఫర్ నార్మల్ డెలివరీ. ఫస్ట్ టైం సిజేరియన్ అయినా కొన్ని కండిషన్స్‌ని బట్టి, కొన్ని ఫ్యాక్టర్స్‌ని బట్టి నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. అలాగే పెల్విస్ స్మాల్ ఉంటే నార్మల్ డెలివరీ పాసిబుల్ కాదు అని ఖరాఖండిగా చెప్పేస్తూ ఉంటారు. ఇస్ ఇట్ సో ట్రూ? పెల్విస్ స్మాల్ అనడం మనము డెలివరీకి ట్రై చేయకుండా మనం చెప్పలేము లిఖిత. హ్మ్. సో కొంతమందికి సపోజింగ్ పోలియో ఉందనుకోండి, ఆర్ రికెట్స్ పెల్విస్ అంటారు. అవి చాలా రేర్‌గా ఉంటాయి. బట్ ముందు ముందే లేబర్‌లోకి వెళ్ళకముందే లోపల ఇంటర్నల్ చెకప్ చేసి నీకు పెల్విస్ సరిపోదు అని చెప్పడం అది చాలా రేర్ కండిషన్స్‌లో. హ్మ్. కాంట్రాక్టెడ్ పెల్విస్ అని, పోలియో పెల్విస్ అని, రికెట్స్ అలాంటివి ఉంటాయి. బట్ నార్మల్‌గా ఆ కండిషన్స్ చాలా రేర్. హ్మ్. కానీ మనం నొప్పులు రాకుండా నీకు నార్మల్ అవుతుంది, నీకు సిజేరియన్ అవుతుంది అని చెప్పడం చాలా కష్టం. హ్మ్. లేబర్ ఇస్ ద బెస్ట్ టెస్ట్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీ. హ్మ్. ఇప్పుడు నాకే ముందు అలా అనిపించేది. కొంచెం షార్ట్‌గా ఉన్న వాళ్ళకి నార్మల్ అవ్వదు, సిజేరియనే అవుతుంది. ఇంత చిన్నగా ఉంటే వీళ్ళకెక్కడ నార్మల్ అవుతుంది. నేను స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు అలా అనుకునేది. కానీ హ్మ్. నా ముందర అలా వచ్చి వాళ్ళు నార్మల్ డెలివరీ అయిపోయి ఇంటికి వెళ్తుంటే దెన్ యాహ్! వి అండర్‌స్టాండ్ అనమాట. హ్మ్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ అండ్ హ్మ్. లాట్ ఆఫ్ లెర్నింగ్స్ దట్ యూ హావ్ టు అన్‌లెర్న్. రైట్. ఏది కరెక్ట్, ఏది తప్పు చూస్తే గాని, ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని తెలీదు. వినడం వల్ల
దీస్ ఆర్ నాట్ హ్మ్. ఫ్యాక్ట్స్. వన్ లాస్ట్ క్వెషన్ మేడం. సాఫ్రాన్, హ్మ్. మిల్క్ కలిపి హ్మ్. తాగితే నైట్ టైమ్ తాగితే హ్మ్. ఫెయిర్‌గా పిల్లలు పుట్టేస్తారు. సో, రోజు తాగండి అంటూ పెద్దవాళ్ళు మనం కన్సీవ్ ఐ అవ్వగానే నో. ఇది చెప్పేస్తూ ఉంటారు. రోజు ప్రాబబ్లీ ఓపీలో ఒక 50 పేషెంట్స్ ఉన్నారనుకోండి. 50 కపుల్స్ అందులో 25 మెంబర్స్ ఇదే అడుగుతారు. హ్మ్. సో, సాఫ్రాన్ వల్ల నిజంగానే పిల్లలు ఫెయిర్‌గా పుడితే అందరూ ఫెయిర్‌గానే ఉంటారు. ఎందుకో సాఫ్రాన్ ఈస్ ఈజిలీ అవైలబుల్. మన జెనెటిక్స్ మన కలర్‌ని మార్చలేవు. హ్మ్. సపోజింగ్ నేనున్నాను. నాకిట్లా ఫెయిర్‌గా బేబీ రావాలి అంటే ఈదర్ ఐ షుడ్ బి దట్ కలర్ ఆర్ మై హస్బెండ్ షుడ్ బి దట్ కలర్. ఐ కెనాట్ యాహ్! ఎక్స్‌పెక్ట్ ఎ ఫెయిర్ బేబీ వితౌట్ హావింగ్ దట్ జీన్స్ కదా! హ్మ్. So having a fair baby with saffron is a myth. You కంప్లీట్ should మిత్. always, you know, look up to having a healthy baby యాహ్! because it is not about the complexion kada. హ్మ్. ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? A normal, well balanced, healthy diet including lot of fresh fruits, vegetables is important. హ్మ్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ నేను ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినాలా, అన్ని డ్రై ఫ్రూట్స్ తినాలా, ఇప్పుడు అఫోర్డ్ చేసుకునే వాళ్ళు అవన్నీ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోగలరు. బట్ నార్మల్లీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు పబ్లిక్ హాస్పిటల్స్ డైట్ ఇంట్లో ఏదుంటే అదే తీసుకుంటాం కదా! ముందు హ్మ్. కాలంలో గూడా ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి. ఇదేంటి కాజు, బాదాం, అక్రోట్ ఇంకేంటంటో కొత్త కొత్త డ్రై ఫ్రూట్స్ వచ్చాయి. అవన్నీ తినాలి అని ఏమి లేకుండింది. వి ఆర్ హ్మ్. ఆల్ హెల్తీ నో. వి ఆర్ ఆల్ ఫ్రమ్ దట్ జనరేషన్ ఓన్లీ. రైట్. సో ఇట్ ఈస్ ఆల్ దట్ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అనమాట. ఇది తింటే బేబీకి తెలివిగా ఉంటుంది. వాల్‌నట్ బ్రెయిన్ షేప్‌లో ఉంటది కాబట్టి అది తింటే నా బేబీకి తెలివి ఎక్కువొస్తుంది. అలాంటివేమీ ఉండవు. హ్మ్. ఎప్పుడైనా మీ డైట్‌లో బ్యాలెన్స్‌డ్ డైట్ ఉండాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ట్రై అండ్ అవాయిడ్ ప్యాకేజ్డ్ అండ్ ఔట్‌సైడ్ ఫుడ్ ఇన్ హ్మ్. ప్రెగ్నెన్సీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ మేడం. ఎన్నో థాంక్ యూ విషయాలు లిఖిత. మాతో పంచుకున్నారు. అండ్ చూసారు గదా! డాక్టర్ పల్లవి గారు ఏమంటున్నారు అంటే, ప్రెగ్నెన్సీ అనేది ఎంజాయ్ జేయాలి. హ్యాపీగా ఉంటూనే ఏమైనా డౌట్స్ ఉంటే ఆబ్స్ట్రిషియన్‌ని అడగండి. మీ గైనకాలజిస్ట్‌తో మాట్లాడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోండి. అంతే తప్ప నార్మల్ బర్త్ అని యాంగ్షియస్‌గా ఫీల్ అవ్వడం గానీ, లేబర్ పెయిన్స్ గురించి కానీ భయపడకుండా ఆ మూమెంట్‌ని ఎంజాయ్ జేస్తూ ఆ డాక్టర్ సలహా తీసుకోమని చెప్తూ ఉన్నారు. మరి రైట్, ఆన్ దిస్ నోట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందుకొస్తాం. స్టే ట్యూన్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.